ఫర్ ద ఫస్ట్ టైము టూరిస్టుల మీద అండ్ క్యాస్ట్ రిలీజన్ అడిగి ఐడి కార్డ్స్ చూసి అండ్ కల్మా తెలుసా లేదా అని చెప్పేసి అడిగి, లేకపోతే ఫ్యాంట్ లిప్పి సుంతి చేశారా లేదా అని మరి చూసి చంపారు. ఈసారి ఎలా అనిపిస్తుంది ఈ ఘటన చూసినప్పుడు మీకు? ఫస్ట్ రియాక్షన్ అంటే అందరు న్యాచురల్ రియాక్షన్. ఫస్ట్ రియాక్షన్ అంటే కోపం అంటే అన్కంట్రోలబుల్ యాంగర్. అలా కోపం వెంటనే ఏదైనా యాక్షన్ కావాలని, అది ఫస్ట్ రియాక్షన్ అండి. సెకండ్ రియాక్షన్ ఏంటంటే కొంచెం మన ఫెయిలియర్ అయిందండి. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిందంటే ఎక్కడో మనం ఫెయిల్ అయ్యాం. థర్డ్ ఏంటంటే దీనికి ఒక రివెంజ్ తీసుకోవాలండి. అంటే ఖచ్చితంగా కాంప్రహెన్సివ్ డీటెయిల్డ్ రెస్పాన్స్ ఇవ్వాలి దీనికి. అది మన గవర్నమెంట్ చేస్తుంది. సో ఫస్ట్ రియాక్షన్ వాజ్ యాంగర్ అండి, ఫ్రస్ట్రేషన్, యాంగర్, సారో అండి. వీళ్ళందరూ హెల్ప్లెస్ సిటిజన్స్. ఎక్కడి నుంచో వచ్చారు, మహారాష్ట్ర, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, అంటే ఆల్మోస్ట్ ఏదో 19-20 స్టేట్స్ నుంచి వచ్చారు వీళ్ళు. వాళ్ళకందరూ ఇన్విటేషన్ మేమే ఇచ్చామండి. దట్ కాశ్మీర్ ఇప్పుడు సేఫ్ అయిపోయింది, మీరు అందరు రావచ్చు, మన దేశమే, మీరు రావాలి, అప్పుడే ఎకానమీ పెరుగుతుంది, ఇవన్నీ చెప్పి మేమే ఎంకరేజ్ చేశాం. దాని తర్వాత ఇది అయినప్పుడు స్మాల్ లెవెల్లో చిన్న ఫెయిలియర్ కూడా అనిపించిందండి. ఎందుకంటే నేను 43 years యూనిఫామ్ వేసుకున్నాను. స్మాల్ లెవెల్ ఫెయిలియర్ కూడా ఉంది. ఇవన్నీ అనలైజ్ చేయాలి. కానీ ప్రస్తుతానికి మనం అందరు కలిసి మన గవర్నమెంట్ సపోర్ట్ చేయాలండి టు వాట్ ఎవర్ ఇట్ డిసైడ్స్ టు డూ. ఓకే, ఇవన్నీ మిక్స్డ్ ఎమోషన్స్, వెంటనే సడన్ గా ఇవన్నీ వస్తాయి.